హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టుల్లో మనకు తొందరలోనే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి మనకు ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈ యొక్క జిల్లా కోర్టులో ఉండబోతా ఉందా అనేది చాలా మందికి డౌట్ ఉంది. మరి మనకు చిన్న అప్డేట్ రావడం జరిగింది. సిలబస్లో మార్పులు ఉండొచ్చు అనేది, మరి ఆ యొక్క మార్పు అయింది ఒకసారి చూడబోతున్నాం. మరి ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండబోతుందా లేదా అంటే, మరి మనకు గతంలో అయితే మాత్రం అంటే ఈ యొక్క హైకోర్టుకు ముందు జరిగినటువంటి హైకోర్టు ఎగ్జామ్స్ అయినా జిల్లా కోర్టులైనా మనకు ఉన్నటువంటి టాపిక్స్ రెండు. ఒకటి జనరల్ నాలెడ్జ్, ఇంకోటి మెంటల్ ఎబిలిటీ అనేది ఇప్పుడు ఉంది. కానీ గతంలో మనకి ఎట్టుండేది, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఉండింది. అదే ఆఫీస్ సబార్డినేట్ అయినా, డ్రైవర్స్ అయినా, ప్రాసెస్ సర్వర్ అయితే వీటికి ఏముండేదంటే 3 ఉండేది. వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉండేది, జనరల్ ఇంగ్లీష్ ఉండేది, మెంటల్ ఎబిలిటీ కూడా ఉండేది. అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే 2 ఉండేవి. లో లెవెల్ వాళ్ళు అయితే మాత్రం ఇంకోటి అడిషనల్ కూడా యాడ్ చేయడం జరిగింది. అప్పుడు అనుకోవడం జరిగింది, డిగ్రీ వాళ్ళకేమో సిలబస్ తక్కువ పెట్టారు, బట్ 10th క్లాస్ వాళ్ళకేమో సిలబస్ ఎక్కువ ఉంది అనుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా మనకి ఏమొచ్చింది, మొత్తం ఏపీ హైకోర్టు నుంచి 300 పోస్టులు అయితే రావడం జరిగింది. అది ఎగ్జామ్ కూడా అయిపోయింది. వీటికైతే మాత్రం ఏం చేశారంటే జీకే ప్లస్ జీకే అట్లా ఉంది, ఇంగ్లీష్లో ప్లేస్లో మెంటల్ అబిలిటీ పెట్టారు. ఇంగ్లీష్ పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ యొక్క ఇంగ్లీష్ ఎత్తివేయడం వల్ల చాలా మందికి మంచి మేలు జరిగింది. కొందరికైతే 40/40 కూడా స్కోర్ చేసుకోవడం జరిగింది. మరి 40/40 స్కోర్ అంటున్నారు కాబట్టి నాకు గుర్తు వచ్చింది, ఎవరికైతే 40/40 స్కోర్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఈ చెప్పిన మాట ప్రకారం ఉత్తమ్స్ అకాడమీ నుంచి జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ కోర్సు ఫ్రీగా ఇస్తున్నాం. అందరికి కాల్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 50 మందికి కాల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ రోజు, రేపు, ఎల్లుండి, సో ప్రతిరోజు కూడా మేము 50 మందికి కాల్ చేసి మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం పక్కా. సో వెయిట్ చేయండి. మాకు ఇంకా కాల్ రాలేదు అని మీరు అనుకోవద్దు, మేమైతే కాల్ చేస్తున్నాం, మీకు కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. మరి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ కాదు, హైకోర్టుకు సంబంధించి మనకు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఎందుకంటే వచ్చే ప్రత్యుత్తరాలన్నీ కూడా కోర్టు సంబంధించినటువంటివి, జిల్లా కోర్టులు అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, సుప్రీంకోర్టు అయితేనేమి, ప్రతిదీ కూడా మ్యాక్సిమం మనకి దేంట్లో ఉంటుందంటే ఈ యొక్క ప్రతులన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. మరి మనం ఇక ఇంగ్లీష్ అనేది పెట్టకపోతే మనకి ఇబ్బంది. కాబట్టి ఇప్పుడే మనం ఏమైనా తప్పు చేసామేమో ఇంగ్లీష్ పెట్టుకోకుండా, కాబట్టి ఈసారి ఇంగ్లీషు పెడితే బాగుంటుంది అనేసి ఒక ఆలోచన రావడం జరిగింది అనేది ఇప్పుడు చిన్న వార్త. మరి ఏదేమైనా ఇప్పుడు కోర్టులు సెలవులు ఉన్నాయి కాబట్టి వచ్చిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకుంటారనుకుంటున్నాం. మరి ఈ యొక్క 2 వీక్స్ నుంచి ప్రతి ఒక్క యూట్యూబర్స్ అయితేనేమి, నేను కూడా చెప్పడం జరిగిందంటే హైకోర్టులో మనకి ఏమైతే సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ ఖచ్చితంగా ఫాలో అవుతారు జిల్లా కోర్టుల్లో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించి ఏమైతే సిలబస్ ఉంటుందో హైకోర్టునే జిల్లా కోర్టులు ఫాలో అవుతాయి. హైకోర్టు సిలబస్ మార్చింది కాబట్టి జిల్లా కోర్టులు మారుస్తాయి అనుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమంటే మన ఇంగ్లీష్ పెట్టకుండా తప్పు చేసామేమో, కాకపోతే ఈసారి ఇంగ్లీష్ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారంట. మేబీ ఈసారి ఈ యొక్క జిల్లా కోర్టులో అయితే మాత్రం ఇంగ్లీష్ పెట్టే అవకాశం అయితే ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్గా ఇంగ్లీష్ అవసరమే ఖచ్చితంగా ఈ యొక్క ఫీల్డ్లో అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ యాడ్ చేస్తారు. కానీ అప్డేట్ ఇంకా రాలేదు. మేబీ ఈ యొక్క మంత్లో మనకు వచ్చే అప్డేట్ ఉంది. మరి సిలబస్ ఒకవేళ ఇంగ్లీష్ పెడితే మాత్రం, అంటే ఆల్రెడీ మనకు సబార్డినేట్కు, డ్రైవర్కు, ప్రాసెసర్ వరకు ఇది 3 సిలబస్, ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇక 3 ఇంగ్లీషు, జీకే అండ్ మెంటాలిటీ ఉన్నాయి కాబట్టి ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారా లేదా అని చూద్దాం. మరి ఏదేమైనా సరే జీకేకి అయితే మాత్రం మోర్ వెయిటేజ్ ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా సరే జీకే అయితే మనకు మంచి వెయిటేజ్ ఉంటుంది. మరి ఈ యొక్క జీకే పరంగా మనకు టెస్ట్ సిరీస్ చూస్తే జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, ఈ యొక్క జనరల్ నాలెడ్జ్లో మీకు అందరికీ కూడా ఈ యొక్క కోర్స్ అనేది అందుకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పుడు అంటే మనకి ఏం పడుతుంది జిల్లా కోర్టులు అంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, స్టెనో, రికార్డ్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా మనకు పోస్ట్ పడేటివి. దీ కాస్ట్ 300 రూపీస్ ఉందన్నమాట. కంప్లీట్గా మీకు 6 months వ్యాలిడిటీతో కంప్లీట్ కోర్సు, 50+ మోడల్ ఎగ్జామినేషన్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ మళ్ళీ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీలో 40/40 ఎక్కువ మందికి వచ్చింది కాబట్టి జీకే కూడా అదే రేంజ్లో రావాలనే ఉద్దేశంతో
ఈ యొక్క కోర్సును డిజైన్ చేయడం జరిగింది. అందరికీ ఈ యొక్క జీకే కంప్లీట్ కోర్సును ఎవరికైతే 40/40 వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మీకు కోర్సు అనేది అందిస్తూ ఉన్నాం అనమాట. మరి ఇది ఫుల్ కోర్స్. మరి చూస్తే ఇక్కడ మనకు జిల్లా కోర్టులో 2000+ వేకెన్సీస్ మనకు రాబోతున్నాయి. గతంలో మనకి ఏముంది, జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. కానీ ఈసారి అయితే మనకి ఏమవుతుంది అంటే ఛాన్సెస్, బట్ నాట్ ష్యూర్, ఛాన్సెస్ ఏముండొచ్చు అనుకుంటే జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, ఓకే, జనరల్ ఇంగ్లీష్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇది అయితే జీకి అయితే మాత్రం ఖచ్చితంగా 40 ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. 40 క్వశ్చన్స్ 40 ఉంటాయి. మరి మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ పరంగా మేబీ మెంటల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, మరి జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ పెడతారేమో అన్నట్లుగా తెలుస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ పేపర్ అయితే మాత్రం మళ్ళీ 80 మార్కులకే ఉంటుంది. 80 మార్కుల్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 20 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. లేదు ఇంకా కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ అనుకుంటే ఏం చేసుకోవచ్చు, వాళ్ళు 100 మార్కులు పెట్టేసి 40 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్, 20 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం కేసెస్లో 80 మార్కులకే ఉంటుంది. మన ఏపీ అయినా తెలంగాణ అట్లే ఉంది కాబట్టి, తెలంగాణలో కూడా అట్లే ఉంది కాబట్టి మరి ఈసారి అయితే మాత్రం సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ యాడ్ అయితే ఇంకొక అడిషనల్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. నాకు కోర్టులో జాబ్ కావాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళైతే మాత్రం నోటిఫికేషన్ వరకు వెయిట్ చేద్దండి. నోటిఫికేషన్ రావడం మీద పక్కా. సో మీరు ఇప్పటి నుంచే మీరు దేంట్లో వీక్ అయితే ఉన్నారో ఆ యొక్క దాన్ని స్ట్రెంథన్ చేసుకోండి. సో నాకు తెలిసి చాలా మంది జీకేలు వీక్గా ఉన్నారు. ఆ యొక్క జీకే మీరు చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మరి ఈ యొక్క జీకే పరంగా మీకు ఏ డౌట్స్ అయినా కూడా మనకి ఉత్తమ్ సెకండ్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. దాంట్లో మీకు అన్ని టాపిక్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, దాంతోపాటుగా గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి కోడింగ్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. ఆ యొక్క కోర్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క లింక్ ఉంది. దాని యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఉత్తమ్ అకాడమీ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని మీరు నివృత్తి చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న మన అందుబాటులో ఉన్న కోర్సెస్ మనకి ఏమన్నాయంటే ఫుల్ కోర్స్ ఉంది. ఫుల్ కోర్స్ వచ్చేసి 1499 రూపీస్ అనమాట. ఇది ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్కి సంబంధించి. మరి మెంటల్ ఎబిలిటీ కోర్స్ పరంగా మనకు కంప్లీట్ కోర్స్ మీకు అందుబాటులో ఉంది. అందరికీ పనికి వచ్చేది ఇది 699 రూపీస్ అనమాట. సో ఫుల్ కోర్స్ ఇది ఫర్ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళకు, ఇది కూడా 1499 రూపీస్. మరి జనరల్ నాలెడ్జ్ కోర్స్ మాత్రమే ఎక్సలెంట్గా అద్భుతంగా మనం చేస్తున్నాం అనమాట. మీకు ఒకవేళ హైకోర్టు ఎగ్జామ్సే కాదు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, రైల్వే ఎగ్జామ్స్ అయినా, ఈవెన్ డిఎస్సి పరంగా స్ట్రాటజీకి ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అద్భుతంగా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మరి టెస్ట్ సిరీస్ మీకు 100+ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు రాబోతున్నాయి. మరి మెంటర్షిప్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ రాలేని వాళ్ళకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ లైక్ మనకు కంప్లీట్గా ఆఫ్లైన్ కోచింగ్ మాదిరి ఉంటుంది. ఈ యొక్క కోర్స్ కూడా మీకు అందుబాటు తీసుకొస్తున్నాం తొందరలోనే. సో ఇది మిత్రమా మరికొంటే అప్డేట్. ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో మన యొక్క ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.